హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టినప్పటి నుంచి అధికారులకి నిద్ర లేకుండా పోయిందని చెప్పచ్చు. ముఖ్యంగా గత 4 రోజుల నుంచి అధికారులను కూర్చోబెట్టి మరీ లెక్కలు చూపిస్తూ ఏం జరిగింది, నిధులన్నీ ఏమయ్యాయి, నిధులు ఎక్కడికి మళ్లించారు, ఏ అకౌంట్లోకి మళ్లించారు అంటూ అన్ని వివరాలు తెలుసుకుంటున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్న పాయింట్ ఏంటంటే, గుంటూరు, విజయవాడ, అదేవిధంగా కాకినాడ ప్రాంతాల్లో ప్రజలు అయితే డమేరియా వ్యాధికి అయితే లోనవుతున్నారు. ముఖ్యంగా ఆ వ్యాధికిలోనే చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ మాయమయ్యాయి. ఎందుకు మాయమయ్యాయి, ఎవరు మాయం చేశారు, ఏ అకౌంట్లోకి మళ్లించారనే క్వశ్చన్ అయితే అధికారులను పవన్ కళ్యాణ్ అడుగుతున్న ప్రశ్న. అయితే దీనికి అధికారుల నుంచి సరిగా సమాధానం లేదు. ఈ నిధులన్నీ సీఎంఎఫ్ నిధులు మళ్లించారని చెప్తున్నారు. అయితే సీఎంఎఫ్కి ఎంత మళ్లించారు, ఏ అకౌంట్ ద్వారా మళ్లించారు, ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రజల కోసం వచ్చిన నిధులని ప్రజల కోసం వినియోగించకుండా సీఎంఎఫ్ ఎందుకు పంపించారు, సీఎంఎఫ్ అకౌంట్కి ఎందుకు పంపించారు అనే ప్రశ్న పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వినిపిస్తుంది. అయితే అధికారులు ఇప్పటివరకు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోలేదని అనుకోవచ్చు. ఎందుకంటే గత 2 సార్లు, మొదటిసారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, రెండవసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి, ఏ ఒక్క మంత్రి కానీ ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళకు వేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రజలకు ఏదో చేయాలని వచ్చాడు కాబట్టి ప్రజల నిధులన్నీ మాయమవుతున్నాయి. ఇప్పుడు అధికారులు ఇంకో మాట చెప్తున్నారు. ఆ మాట ఏంటంటే, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ నిధులన్నీ సీఎంఎఫ్కి పంపించారు. సీఎంఎఫ్ పంపించిన నిధులన్నీ అప్పటి గవర్నమెంట్ అయితే ప్రజల కోసం వెచ్చించారు. అధిక సంక్షేమం మీద ఆధారపడ్డారు. సంక్షేమం కోసం అయితే వెచ్చించారని అధికారులు చెప్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కోపం వచ్చింది. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన నిధులు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన నిధులు ప్రత్యేకంగా కేంద్రం నుంచి విడుదలవుతాయి. కేంద్రం నుంచి ఆర్థిక శాఖ నుంచి విడుదలవుతాయి. అది కేవలం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించింది. అలాంటి నిధులని మీరు ప్రజల కోసం వినియోగించకుండా కేవలం వైసీపీ గవర్నమెంట్ కోసం ఉపయోగించడం, అది ఏ అకౌంట్ ద్వారా మీరు ఉపయోగించారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఆ లెక్కలన్నీ నాకు ఒక నివేదిక ద్వారా కావాలని అయితే అధికారులకి ఆర్డర్ పాస్ చేస్తారు. ఇంకా 2-3 రోజుల్లో ఇలాగే సమీక్షలు కొనసాగించి పూర్తిగా నిధులు దుర్వినియోగం పైన, అదేవిధంగా ఏ విధంగా ప్రజల కోసం ఉపయోగించబడ్డాయి లేదంటే ఉపయోగించబడలేని విషయాన్ని అయితే పవన్ కళ్యాణ్ తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అసలు ఏ శాఖకు సంబంధించిన నిధులు కూడా సరిగా వినియోగించలేదు. అంటే గ్రామీణాభివృద్ధి కానీ, పంచాయతీరాజ్ శాఖ కానీ, మిగతా ఏ శాఖలకు సంబంధించిన నిధులు కూడా కేవలం అది సీఎంఎఫ్ ఫండ్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యాయి. అది ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు జరిగిన ఒక తతంగం. ఇప్పుడు ప్రజలేమో డమేరియా వ్యాధితో బాధపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, కాకినాడలోని ప్రజలైతే నిజంగా చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. అదేవిధంగా డమేరియా వ్యాధికి గురై చనిపోయే వారి సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో వాళ్ళని ఏ విధంగా కాపాడదామన్న ప్రశ్నకైతే అధికారులు చెబుతున్న మాట, సార్ మా దగ్గర నిధులు లేవు అని చెబుతున్న ఒక మాట. దానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కసారిగా కోపం తెప్పించుకున్నారు. ఎందుకంటే ప్రజలకి మేలు చేయకుండా మీరు సీఎంఎఫ్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారు? అధికారులు మీరు కనీసం అప్పటి ప్రభుత్వానికి మీరు ఒక మాట చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే ప్రజల కోసం వచ్చిన నిధులు కేంద్రం నుంచి, పర్టికులర్గా ఆర్థిక శాఖ నుంచి రిలీజ్ అయిన నిధులని వేరే గవర్నమెంట్ కోసం మీరు ఎందుకు ఖర్చు పెడతారు అనే మాట అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజల్ని ఏ విధంగా కాపాడదాం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు వర్షాకాలంలో. అదేవిధంగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ఎంత నిధులు అవసరం, ఇప్పుడు ఏం చేయబోతున్నారు దానికి నివేదిక ఇవ్వాలని వాళ్ళని కోరారు. దీంతో ఒక్కసారిగా అధికారులకైతే చుక్కలు కనబడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే నిధుల దుర్వినియోగం గురించి నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా ప్రజల గురించి, ఇప్పుడు డమేరియా వ్యాధిని బారిన పడుతున్న ప్రజలని ఏ విధంగా కాపాడాలి, ఎంత నిధులు అవసరం, సో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ని నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంది. సో దీంతో అధికారులకి ఇంకా కొన్ని రోజుల పాటు ఇదే తతంగం కొనసాగే అవకాశం అయితే ఉందని అనుకుంటున్నాను.